వెల్కమ్ టు సిఈటీవీ. రిహాబిలిటేషన్ సెంటర్ అంటే అందరికీ ఫస్ట్గా గుర్తొచ్చేది ఆల్కహాల్ రిహాబిలిటేషన్ లేదా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే దాని రిహాబిలిటేషన్ సెంటర్స్. కానీ మనకి ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా లేదా ఏదైనా ట్రోమాస్ జరిగినా మనకి రిహాబిలిటేషన్ సెంటర్ అనేది కూడా ఉంటుంది. అంటే ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్లో కంప్లీట్గా ఒక మెడికల్ సపోర్ట్ అనేది ఇస్తారు. మనకి జరిగిన యాక్సిడెంట్ నుంచి మనం రికవర్ అయ్యేంత వరకు మనకి కావాల్సిన ఐసీయూ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫిజియోథెరపీ ఫెసిలిటీస్ కానివ్వండి, 24/7 డాక్టర్ అండ్ నర్సింగ్ కేర్ కానివ్వండి ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్లో ఉంటాయి. సో మనం ఈ హైదరాబాద్లో ఉన్న పంజాగుట్ట ఏరియాలో ఉన్న సువిధా రిహాబిలిటేషన్ సెంటర్కి ఇప్పుడు విజిట్ చేయబోతున్నామండి. అక్కడ ఉన్న ఒక కేస్ గురించి అండ్ ఆ కేస్ స్టడీ గురించి మనం అక్కడి డాక్టర్స్తో అండ్ అక్కడ ఎన్విరాన్మెంటల్ గురించి చూద్దాం. లెట్స్ గో. మీ పేరు? అశ్విని గారు. సో సువిధా రిహాబిలిటేషన్కి మీరు ఎలా వచ్చారండి? అసలు ఏం జరిగింది? యాక్సిడెంట్ అయింది మేడం. యాక్సిడెంట్ అయింది ఎమ్మటే మమత ఆస్తినాపురంలో మమత హాస్పిటల్లో చూపించాను. అక్కడ మైండ్ కొంచెం స్పందించట్లేదు అక్కడ అనేసి అన్ని బెటర్ అయిపోయినాయి. తర్వాతకి ఇక్కడ తరలించారు సుమిత హాస్పిటల్కి వచ్చాము. సో అక్కడ అంటే మెడికల్ హెల్త్ కావాలి, మెడికల్ సపోర్ట్ కావాలి అని దాన్ని సువిధా హాస్పిటల్కి వచ్చి ఎన్ని రోజులు అయిందండి? నెలకి వస్తుంది మేడం, నెల అవుతుంది. సో అంటే వచ్చేటప్పుడు శంకర్ గారు ఇలానే ఉన్నారు? ఏం లేదు మేడం, బెడ్ మీద ఉన్నాడు అంతే. ఓకే, బెడ్ మీద ఉన్నారు. అంటే మీరు మాట్లాడింది ఏదైనా వినేవాళ్ళు శంకర్ గారు? చెప్పేవాళ్ళు ఏమైనా? చెప్పకపోయేది మేడం. ఇడికి వచ్చినాకనే సైగలు కూడా అన్నీ ఇక్కడనే మేడం. ఇక్కడ అన్నీ ఎలా చూసుకుంటున్నారు మేము సువిధా హాస్పిటల్లో? బాగా మంచిగా. ఎలా ఉంది ట్రీట్మెంట్? అంటే ఎలా డైలీ ఎలా చెకప్స్ చేస్తున్నారు? ఓకే మేడం, హాస్పిటల్లో ఓకే మేడం, అన్నీ టైం టు టైం అన్నీ ఓకే మేడం. టైం టు టైం. సో డాక్టర్స్ ఎన్ని షిఫ్ట్స్లో వస్తుంటారు? మార్నింగ్ ఈవినింగ్ వస్తారా? మార్నింగ్ ఈవినింగ్ వస్తారు మేడం. మార్నింగ్ 10 తర్వాతకి వస్తారు, ఈవినింగ్ 9 తర్వాతకి వస్తారు, 10 దాకా. డైలీ 2 టైమ్స్ వస్తారు, చెక్ చేస్తారు. ఓకే. అండ్ ఫిజియోథెరపీ అంటే ఏదైనా ఎక్సర్సైజెస్ చేయిస్తారు మేడం. ఎక్సర్సైజ్ కూడా అన్నీ ఎక్సర్సైజ్ మార్నింగ్ ఈవినింగ్ చేయిస్తారు. ఓకే. అసలు ఎలా జరిగింది మేడం ఈ యాక్సిడెంట్? ఎలా జరిగిందంటే మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తగారింటికి వెళ్తుంటే అయింది మేడం. మా ఇంటికి వెళ్తుంటే బైక్ యాక్సిడెంట్? బైక్ మీద నుంచి పడిపోయారు. ఓకే. ఇంకా ఎంత బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు శంకర్ గారు ఇలా ఉన్నారు కదా, సో ఎంత త్వరలో మీరు ఇంకా రికవర్ అయిపోతారు అనుకుంటున్నారు? ఇంకా 2 months 3 months అనుకుంటున్నాం మేడం, మైండ్ ఫ్రెష్ కావడం. ఓకే. సో శంకర్ గారు మీతో మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు. ఒకసారి పిలుస్తారా? సో ఇలా చూసేవాళ్ళ అండి ఫస్ట్ ఇట్లా అంటే చూసేవాళ్ళు మేడం. ఇప్పుడు మాట్లాడుతున్నారు? అయితే ఇప్పుడు మాట్లాడుతున్నా. ఎలా ఉన్నారు ఏంటి అని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు హ్యాపీనా మీరు? హ్యాపీ మేడం. సో ముందు దానికంటే ఇప్పుడు బెటర్ ఉంది కాబట్టి ఇంకా బెటర్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ చక్కగా వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఓకే, అంతేనా అమ్మ? మీరెలా? ఇంత మంచి కోడలు వచ్చింది. ఇబ్బంది పెడుతున్నారమ్మా మిమ్మల్ని బాగా శంకర్ గారు? ఇంక ఇబ్బంది పెట్టిండంటే మనం చూసుకోవాలి కదమ్మా. ఇబ్బంది పెట్టిండని మనం విడిచిపెట్టిపోతాం? మన కొట్టనా? నర్స్ ఎట్లా నడుస్తుంది నర్స్ ఇక్కడ సిస్టమ్? మీకు ఎలా సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళకి? ఇబ్బంది పెట్టిన డ్రెస్సింగ్ ఎలా చేస్తారు? ఆ సిస్టర్ బాగా ఇస్తుంది. సిస్టర్ ఎప్పుడు ఉంటుంది సార్? నైట్. మీ సిస్టర్ ఎప్పుడు ఇక్కడే ఉంటారు? నైట్ చేస్తారు. బాగా చూస్తున్నారు అయితే. మీ సిస్టర్ డ్రెస్సింగ్ కానివ్వండి ఎట్లా చేస్తారు మీరు? ఫీడింగ్ ట్యూబ్తో అయితే ఇంతకుముందు స్టార్టింగ్ వచ్చినప్పుడు ట్రెకాస్టమీ ట్యూబ్ ఉంటుంది, అందులోంచి సెక్రెషన్స్ రావడం అట్లా. అయితే ఈ మధ్య రీసెంట్గా అది తీసేసారు. ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు. వాకింగ్ కూడా చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేటప్పుడు నడవట్లేదా అమ్మా? బెడ్ మీదనే. మొత్తం బెడ్ మీదనే ఇక్కడికి వచ్చేటప్పుడు నడవడం కానీ చేతులు కదిలించడం కానీ ఏమీ లేదు? చేతులు కదిలించారు, హాస్పిటల్లోనే పెట్టినారు, హోల్ పెట్టినారు, క్లోజ్ చేశారు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 4 రోజుల్లో మనం నడుస్తూ ఎటువంటి సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నారా? అంటే కొంచెం బ్యాలెన్స్ అవుతలేదు, ఏం ఫుడ్ లేదు కదా మేడం, ఫీడింగ్ రూపం అన్నీ అందరూ నడవడానికి పోతుంది కానీ జర
నడవడానికి పోతున్నారు, కొంచెం అటు ఇటు చిన్న పిల్లలు నడుస్తున్నట్లు. అట్లా చేస్తాం. శంకర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? త్వరలో నడుస్తారా? మరి తొందరగా ఇంటికి వెళ్ళిపోదామా? అంత బాగా చూసుకున్నారు, నేను నడిచి ఇంటికి వెళ్తాను. సో సువిధా హాస్పిటల్ ఫిజియోథెరపిస్ట్ మిస్టర్ డాక్టర్ చక్రధర్ గారు మనతో ఉన్నారండి. సో ఆయనతో మాట్లాడి ఇక్కడ ఏ విధమైన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ దొరుకుతుందో మనం ఒకసారి కనుక్కుందాం. హాయ్ సార్. హలో అండి. హౌ యూ సార్? ఫైన్ అండి, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ సార్. సువిధా రిహాబిలిటేషన్ సెంటర్. సో ఫస్ట్ రిహాబిలిటేషన్ సెంటర్ అంటేనే మనందరికి ఒక చిన్న డౌట్ ఉండిద్ది. అవును. బట్ ఇది ఫిజియోథెరపీలో ఎలా వెళ్తున్నాం సార్, మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం? మా మెయిన్గా మనకి ఈ రీహాబ్ సెంటర్లో యూజువల్గా ఏమవుతుందంటే బయట ఏమనుకుంటుంటే రీహాబ్ సెంటర్ అంటే ఇదేమన్నా ఆల్కహాల్కి డ్రగ్కి సంబంధించిన రీహాబ్ సెంటర్ అని అనుకుంటారు. బట్ రీహాబ్ సెంటర్ అంటే నాట్ ఓన్లీ దట్ వన్, అపార్ట్ ఫ్రమ్ దట్ రీహాబ్ అంటే మనం న్యూరోలో కానీ ఫిజియోలో లైక్ ఆర్థోలో కానీ కార్డియోలో కానీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఒక కేసు అనుకోండి, మనకి పారాలిసిస్ వచ్చింది, ఒక కేసు న్యూరో కేసు, అది దాంట్లో మనం ఆ ఎక్సర్సైజెస్ చేయించేది, మొబిలైజ్ చేయించేది, వాటన్నిటిని మనం దాన్ని రీహాబ్ కిందకే అంటాం. రీహాబ్ అంటే రీహాబిలిటేషన్ మొత్తంగానే అంటే. సో రీహాబిలిటేషన్ అంటే ఒక పర్టికులర్ మూమెంట్ అనేది మూమెంట్ లేనప్పుడు దాన్ని మళ్ళీ మనము రీప్రోగ్రామ్ అంటే దాని రీమూవ్మెంట్ తెప్పియాలి దానికి. సో అలా చేయాలి, దాన్ని మనం రీహాబిలిటేషన్ అంటాం. సో మనం ఏదైతే కేసు చూసుకున్నాం అనుకోండి, ఆ కేసు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక న్యూరో కేసు తీసుకున్నాము, ఆ కేసు మనం చూసిన ప్రీవియస్ కేసు, ఆ కేసులో ఏమైంది అంటే ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఆర్టీఏ కేసు అది. సో దానికి ఏమైందంటే ఆయనకి షోల్డర్ సైడ్ మజిల్ టేర్ అయ్యింది, దానివల్ల మూమెంట్ వస్తలేదు. అండ్ మీదికి వెళ్ళి బ్రెయిన్ కూడా దెబ్బ తాకింది కాబట్టి దానికి కూడా బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కూడా కాలికి ఇంకా చేతికి ఒకసారి మొత్తం పడిపోయింది, పారాలిసిస్ అంటాం, పారలైజ్ అయిపోయింది. సో పారలైజ్ దాన్ని మనం దాన్ని మళ్ళీ ఆయనకు దాన్ని రీప్రోగ్రామ్ లైక్ రీహాబ్ చేయడానికి రెగ్యులర్ వీక్స్ ఉండవు, పర్టికులర్ ప్రోటోకాల్ అనేది మనకు ఫాలో అవ్వాల్సి వస్తుంది మనం ఖచ్చితంగా. సో వీక్ ప్రకారంగా మనం ప్రోటోకాల్ చేంజ్ చేస్తూ ఉండాలి. స్టార్టింగ్ అసలు ఆ పేషెంట్ చాలా అన్కాన్షియస్ ఉండే, లేవలే అన్లెస్ ఆర్ అంటే మనం ఏదైనా ఫిజియో చేస్తే కానీ లేదంటే చెస్ట్ పర్కషన్స్ ఇచ్చేటప్పుడు కానీ ఏమన్నా అయ్యి ఉంటే, అపార్ట్ ఫ్రమ్ దాట్ అసలు ఆయన కళ్ళు తెరకపోతుండే, ఏం చేయకపోతుండే. మెల్లమెల్లగా ఆఫ్టర్ 1 వీక్ ఆర్ 1.5 వీక్ మెల్లగా కళ్ళు తెరిచి చూడడం స్టార్ట్ చేసాం. ఆఫ్టర్ మనం మొబిలైజేషన్ చేసాము, దాంతో మళ్ళీ వీల్స్ మొబిలైజేషన్ చేసాము, అంటే వీల్ చైర్లో తిప్పడం లాంటిది, దాని తర్వాత టిల్ట్ బెడ్ కూడా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాము. అవన్నీ మూవ్మెంట్ చేసేటప్పటికి ఆయన కళ్ళు తెరిచి అలా అక్కడిక్కడ చూస్తుండే, బట్ మాట్లాడడం కొద్దిగా కష్టమైంది స్టార్టింగ్. ఆఫ్టర్ మళ్ళీ సెకండ్ థర్డ్ ప్రోటోకాల్ పోయేటప్పటికి అప్పటికి డిఫరెన్స్ ఏమైంది అంటే వీల్ చైర్ ఉన్న పర్సన్ నార్మల్గా చైర్లో కూర్చోగలుగుతుంది రెగ్యులర్ పర్సన్ లాగా, బై రెగ్యులర్ ఫిజియోథెరపీ వల్ల. నిల్చోలేని పర్సన్ ఇప్పుడు కూర్చుంటున్నాడు. ఇంకా రెగ్యులర్ ఫిజియోథెరపీ చేస్తూ ఉండాలి, మనం ఆపొద్దు అసలు ఫిజియోథెరపీని అన్లెస్ ఆర్ అంటే ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఫీవర్ ఆర్ హీఈస్ నాట్ వెల్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం ఖచ్చితంగా రెగ్యులర్ ఫిజియోథెరపీ చేస్తూ ఉంటే మజిల్ మూవ్మెంట్ అనేది, మజిల్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. పార్ట్ ఆఫ్ ద ఫిజియోథెరపీలో సార్ మనం వీక్లీ వైజ్ షెడ్యూల్ చేంజ్ చేస్తూ ఉంటాం అంటే అది పేషెంట్కి మరి డిఫర్ అవుతుంది, పేషెంట్ డిఫర్ అవుతుంది, పేషెంట్కి ఉన్న కండిషన్ బట్టి కూడా డిఫర్ అవుతుంది. ఇప్పుడు న్యూరో కేసు అనుకోండి, మనము వీక్లీ పేషెంట్ ప్రోగ్రెషన్ ఎలా అవుతుందో దాని ప్రకారంగా మనము ప్రోటోకాల్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకవేళ రెగ్యులర్ ప్రోటోకాల్ అనుకోండి ఈజీగా వెళ్ళిపోవచ్చు, లేదు కొద్దిగా కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి ప్రోటోకాల్లో మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇక థియరీకి మనకి ప్రాక్టికల్గా కొద్దిగా డిఫరెన్స్ వచ్చేస్తుంది అక్కడికి. సో ఇప్పుడు మనం శంకర్ గారి కేసు చూసాం కదా సార్, శంకర్ గారి కేసులో ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఒక 1 సైడ్ మొత్తం ప్యారలైజ్. అవునండి. సో ఇప్పుడు మనం మాట్లాడాము వాళ్ళతో, మనం మాట్లాడినప్పుడు వాళ్ళ వైఫ్ కూడా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. ఈ 1 మంత్లోనే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వాళ్ళ కేసెస్లో కనిపిస్తుంది. అవునండి. సో మీ కష్టం చాలా ఉందని అవునండి, రెగ్యులర్గా చేస్తుండేది. ఇంకా మనం ఈ కేసుకి వచ్చారు, పర్టికులర్గా ఈ కేసులో ఇంకెంత బెటర్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఆయన ఇంకా నార్మల్గా ఆయన పని అయినా చేసుకోగలుగుతాడు కూడా. ఇప్పుడు ఉన్న ప్రోగ్రెస్ చూస్తే మనకి మేబీ ఇంకొక 2-3 మంత్స్లో ఆయన నార్మల్ పర్సన్కి వెళ్ళి ఆయన నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు. ఆయన ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏంటంటే మనం కొద్దిగా ఫిజియో అనేది రెగ్యులర్గా ఉండాలి, మెడికేషన్ రెగ్యులర్గా ఉండాలి. ఒక 2-3 మంత్స్లో హీల్ బి ఆల్రెడీ నార్మల్ ముందేలా ఉండి హీల్ బి లైక్ నార్మల్ పర్సన్ అంతే. ఆయన జాబ్కి ఆయన ఈజీగా వెళ్ళిపోయారు. సో శంకర్ గారు కూడా 2-3 మంత్స్లో నార్మల్ లైఫ్ని యాక్సిడెంట్ అండ్ ఈ పారలైసిస్ అని ఒక పాస్ట్ అంతే. ఎస్ అండి, అంతే, అదొక పాస్ట్ అంతే. ఈ రెగ్యులర్ ఫిజియోథెరపీ వల్ల కంపల్సరీ విల్ బి గుడ్. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్, ఒక మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అండ్ హోప్ శంకర్ గారు కూడా తొందరగా రికవర్ అవుతారని. ఈవెన్ ఐ హోప్ సో అండి. థ్యాంక్ యూ అండి. మనం ఇప్పటివరకు పేషెంట్తో మాట్లాడాము అండ్ పేషెంట్ అటెండెంట్తో మాట్లాడాము.
ఒక ఫిజియోథెరపిస్ట్తో కూడా మాట్లాడామండి. వీటన్నిటితో పాటు ఒక డాక్టర్ కేర్తో పాటు మస్ట్ అండ్ షుడ్గా కావాల్సింది నర్స్ యొక్క సపోర్ట్ అండ్ కేర్. సో ఈరోజు మన శంకర్ గారి కేసులో కానివ్వండి, మన సువిధ రీహాబిలిటేషన్ సెంటర్లో కానివ్వండి, ఒక అద్భుతమైన రోల్ని ఇక్కడ లీడ్ చేస్తూ పేషెంట్స్ అందరినీ తన ఫ్యామిలీగా ట్రీట్ చేస్తున్న నర్సింగ్ సూపరింటెండెంట్ గారు మనతో ఉన్నారు. మిస్ తేజస్వి గారు మనతో ఉన్నారు అండి. సో తేజస్వి గారితో మాట్లాడి పేషెంట్కి ఏ విధమైన నర్సింగ్ అటెండ్ అవసరం అవుతుందో, ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి కనుక్కుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. సో గుడ్ టు సీ యూ హియర్ మ్యామ్. ఒక పేషెంట్కి ఎటువంటి నర్సింగ్ అటెండెంట్ అవసరం అవుతుంది మ్యామ్ యాక్చువల్గా నర్సింగ్ కేర్ అంటే 24/7 ఉంటుందండి. మెయిన్గా ఇక్కడ ఏ పేషెంట్కైనా కావాల్సింది ఫస్ట్ సైకలాజికల్ సపోర్ట్ అండ్ 24/7 కేర్ నీడ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి నర్స్ అనేవాళ్ళు ఎవ్రీ సెకండ్ అవర్లీ అటెండ్ అవుతూ ఉండాల్సి వస్తుంది. మెయిన్గా ఈ పేషెంట్ శంకర్కి ఆర్టీఏ అయింది, అంటే యాక్సిడెంట్. సో ఆ పేషెంట్కి డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి. ఒకటి ట్రకియాస్టమీ అండ్ రైల్స్ ట్యూబ్, ఫోలీస్ క్యాథిటర్ అండ్ పెరిఫెరల్ లైన్. ఈ 4 లైన్స్ని 24/7 రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సింది సిస్టర్ అనమాట. సో రెగ్యులర్గా 24/7 మానిటరైజేషన్ అనేది కావాలి, కంపల్సరీ అండి. 24/7 పేషెంట్ సైడ్ లేకపోయినా ఎవ్రీ సెకండ్ అవర్లీ వెళ్ళి వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషన్ త్రూ రైల్స్ ట్యూబ్ ఇవ్వాలి. రైల్స్ ట్యూబ్ అంటే వాళ్ళకి నోస్లో ఒక పైప్ ఉంటుందండి. అకార్డింగ్ టు డైటీషియన్ వాళ్ళ డైట్ని మేము సెకండ్ అవర్లీ వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటాం. అలాగే వాళ్ళకున్న లైన్స్ త్రూ వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డాక్టర్ అడ్వైస్ చేసిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉండాలి అండ్ ఆ లైన్స్ ద్వారా వాళ్ళకి ఇన్ఫెక్షన్ కంట్రోల్ రాకుండా సిస్టర్స్ ప్రొవైడ్ చేస్తుండాలి, వేరింగ్ గ్లౌస్ అలా. ఓకే. సో ఇప్పుడు శంకర్ గారి కేసులోకి వస్తే మ్యామ్, సో ఎలా ఉందంటే నర్సింగ్ డిఫికల్ట్ ఎక్కువ ఉంటుందా లేకపోతే నర్సింగ్కి డిఫికల్ట్ అంటే పేషెంట్ని చూసుకోవడం డిఫికల్ట్గా సిస్టర్స్ ఏం ఫీల్ అవ్వరు. కాకపోతే పేషెంట్ని వాళ్ళ ఓన్ ఫ్యామిలీగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అవసరమైన. అంటే ఈ పేషెంట్కి అప్పుడప్పుడు ఫీవర్ రావడం, అప్పుడప్పుడు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం అలాంటివి జరిగినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు సార్ని అడ్వైస్ తీసుకొని వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ ఇవ్వడం అండ్ వాళ్ళకి హాస్పిటల్లో ఉండి కొంచెం డిస్కంఫర్ట్గా లోన్లీగా అలా అనిపించినప్పుడు సిస్టర్స్ సపోర్ట్ చేయడం అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా. ఒక పేషెంట్ రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఆఫ్టర్ డిశ్చార్జ్ ప్రొలాంగ్ కేర్ రీహాబ్లో ఉంటారు. ఆల్మోస్ట్ 1 to 2-3 months, ఇంకా కొంతమంది 6-7 months కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ పేషెంట్తో పాటు అటెండర్స్కి కూడా నీడ్ అవుతుంది. సో యాజ్ ఏ నర్స్ ప్రతి ఒక్క సిస్టర్ వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే మ్యామ్, ఈ కేసెస్లో యాక్చువల్గా బెడ్ మీద ఉండేవాళ్ళు, ఇంత లాంగ్ టర్మ్ బెడ్ మీద ఉండే వాళ్ళకి బెడ్ రూమ్స్ అవునండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా అవుతాయి. ఎందుకంటే 24/7 బెడ్ పైన ఉన్న వాళ్ళకి ఎయిర్ అనేది మూమెంట్ జరగకపోవడం వల్ల ఆ ఏరియాలో ప్రెషర్ సోర్స్, బెడ్ సోర్స్ రావడం జరుగుతుంది. అలాంటి ఈ పేషెంట్కి గ్రేడ్ 3లో ఉన్నారు కాబట్టి తనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎయిర్ బెడ్ వేయడం, సెకండ్ అవర్లీ పొజిషన్ చేంజ్ చేసుకోవడం. ఈ పేషెంట్కి అయితే ఇంతవరకు బెడ్ సోర్ రాకుండా మెయిన్ సిస్టర్సే రీజన్. ఎందుకంటే వార్డ్ బాయ్స్ ఐఎంఎస్ సహాయంతో సెకండ్ అవర్లీ పొజిషన్ చేంజ్ చేసుకుంటూ వాళ్ళకి బెడ్ సోర్ రాకుండా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెడిసిన్స్ కానివ్వండి మొత్తం టేక్ కేర్ మొత్తం మీరే చేస్తారు? అవునండి, సిస్టర్సే ఇస్తారు. సో అటెండ్ చేయడం జస్ట్ అక్కడ ఉండి అటెండర్స్ అక్కడ ఉండి సిస్టర్స్ ఏదైతే అడుగుతారో అది వాళ్ళు మాకు ప్రొవైడ్ చేస్తారు. మిగతా అంతా సిస్టర్సే చూసుకుంటారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు శంకర్ గారి కేసు మనం చూసాం కదండి. ఆ కేసు డీటెయిల్స్ ఇంకా మనకి చెప్పడం కోసం డాక్టర్ సౌరభ్ సార్, డిఎంఓ సువిధ హాస్పిటల్స్ మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, శంకర్ గారి కేసు ఫైల్ అయింది సార్, అంటే ఎలా వచ్చారు శంకర్ గారు మన హాస్పిటల్కి? ఇది యూజువల్లీ శంకర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ డిఏ అయ్యండి. డిఏ విత్ రైట్ షోల్డర్ ఇంజరీ వచ్చారు హాస్పిటల్కి వచ్చినప్పుడు. ఇది డిఏ అంటే మ్యాక్సిమం ఏంటంటే మనకి లాంగ్ కనెక్టింగ్ ఫైబర్స్ అనేవి ఉంటాయి బ్రెయిన్లోనే. అవి ఎప్పుడైనా మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఏమైనా అయితే మనకి ఇంజరీ అయ్యి బ్రెయిన్కి, దానివల్ల కొన్ని నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అలాగే నర్వ్స్ ఏవైతే డ్యామేజ్ అవుతాయో అవి మళ్ళీ స్పెసిఫిక్గా చేసే ఆర్గాన్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి మన బాడీలో. ఆ ఫంక్షన్స్ అనేవి దెబ్బతింటాయి. సో ఆ ఫంక్షన్స్ మళ్ళీ రీజనరేట్ చేయడానికి మనకి ఇలా రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి ఉపయోగపడతాయి. యాక్చువల్గా నేను చాలా తక్కువ చోట్ల చూసాను సార్, అండ్ నాకు కూడా మాకు ఎవ్వరికి కూడా అంత ఐడియా ఉండదు రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఇది అని. సో యూజువల్ ఏంటంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ అంటే ఇలాంటి పేషెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఇంజరీ కేసెస్ మనం ఏం తీసుకున్నా అవి రికవరీ అనేది చాలా లేట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే మన ఫాస్ట్ రికవరీ బ్రెయిన్ ఇంజరీస్లో మనం అసలు ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండవు. దాంట్లో డిఐ ఇంజరీస్లో అసలు మన ఫాస్ట్ రికవరీ మనం చూడలేం. అదే కనుక ఒక హాస్పిటల్లో మనం ఎక్కువ రోజులు ఉన్నా మనకు ఫైనాన్షియల్ బర్డన్ అవుతారు.
అది పేషెంట్కి మంచిది కాదు. ఆ తర్వాత అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫైనాన్షియల్లీ డ్రైన్ అవుతారు. అలాంటి పేషెంట్స్ అందరికీ ఇలాంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన రీహాబిలిటేషన్ సెంటర్లో మనం చూసుకునేవి ఏంటంటే మెయిన్ ఫోకస్ చేసేవి పేషెంట్ కోసం ఫిజియోథెరపీ, సెకండ్ నర్సింగ్ కేర్, అత ఫాలో బై హౌస్ కీపింగ్ సర్వీసెస్. ఎందుకంటే బెడ్ స్టోర్ ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇలాంటి కేసెస్లో. సో అవన్నీ మనం తగ్గించుకోవాలంటే మనకి హౌస్ కీపింగ్ కూడా మనకు కావాలంటే సెకండ్ అవర్లీ పొజిషన్ ఇవన్నీ చేంజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది పేషెంట్కి. అవన్నీ మన రీహాబిలిటేషన్ సెంటర్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది మన పర్టికులర్గా శంకర్ గారి కేసుకి వచ్చేటప్పటికి సార్, సో కంప్లీట్గా ఒక వైపు ప్యారలైజ్ అయిపోయింది అని చెప్పారు. సో అది అంటే ప్యారలైజ్ అయిపోయిన వాళ్ళని కూడా మనం ఇక్కడ రికవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్. సో నర్వ్స్ ఏవైతే 100% డ్యామేజ్ అయ్యాయో అలాంటి నర్వ్స్ మనం మళ్ళీ రీజనరేట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ ఏవైతే పార్షియల్లీ ఏవైతే మనకి సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యాయో అవి మనం రికవరీ చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. పార్షియల్లీ ఏవైతే నర్వ్స్ డ్యామేజ్ అయ్యాయో వాటిని మనం రికవరీ చేయడానికి మనం అంటే మనం ఫిజియోథెరపీ కానీ వేరే మెడికేషన్స్తో మనం పార్షియల్లీ ఏవైతే డ్యామేజ్ అయ్యాయో అలాంటివన్నీ మనం రికవరీ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. కానీ 100% ఏదైతే నర్వ్ డ్యామేజ్ అయ్యిందో మళ్ళీ దాన్ని మనం రికవరీ చేయడం చాలా కష్టం. సో ఇక్కడ ఈ పేషెంట్ దగ్గర తీసుకుంటే శంకర్ పేషెంట్కి రికవరీ అయితే చాలా బాగుంది. ఓకేనా, దానికి కారణం ఫిజియోథెరపీ అవ్వచ్చు, ఫిజియోథెరపీ టీమ్ అవ్వచ్చు, లేదంటే నర్సింగ్ వాళ్ళు చూపించే కేర్ అవ్వచ్చు, హౌస్ కీపింగ్ స్టాఫ్ కూడా వాళ్ళు చూపించిన కేర్ వల్ల ఇప్పుడు మన ఈ శంకర్ అనేది బాగా రికవర్ అయ్యింది. సార్ ఇది మనం ట్రీట్మెంట్ బేసిస్లో అంటే ప్రతిదీ కూడా పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కదా. అవును. సో ఇప్పుడు శంకర్ గారు మెంటల్ స్టేటస్ని చేంజ్ చేసేటట్లు అంటే ఇప్పుడు మనం బ్రెయిన్ నుంచి ఏవైతే నర్వ్స్ ఉన్నాయో దాని వరకు ఫంక్షన్ రావడం ఒక విధంగా, బట్ కానీ ఇక్కడ పర్సన్ మెంటల్లీ కూడా చాలా వీక్ అయిపోతారు. వన్స్ యాక్సిడెంట్ అయిపోయిన చాలా కేసెస్లో మనం చూస్తుంటాం వాళ్ళ మానసిక స్థితి చాలా తక్కువ అయిపోయి నేను రికవర్ అవ్వలేను, ఒక డౌన్ సిండ్రోమ్కి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళందరికీ రెగ్యులర్గా సైకాట్రిక్ ఇది కౌన్సిలింగ్ ఇవన్నీ ఉంటాయి హాస్పిటల్లోనే. అలానే ఏంటంటే వీళ్ళు ఫుడ్ వాళ్ళ మట్టుకు వాళ్ళు తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మన శంకర్ గారి కేసే మనం తీసుకుంటే చాలా ట్యూబ్స్ ఉంటుండే ఆయనకి, అంటే ట్రేకియోస్టమీ ట్యూబ్ కానివ్వండి, ఆ తర్వాత యూరిన్ రావడానికి ఫాలిస్ ఇది ట్యూబ్ కానివ్వండి, తర్వాత స్టమక్లోకి మనం ఆయన మట్టుకు ఆయన ఫుడ్ తీసుకోలేరు. అందుకు మనం ఏం చేస్తాం అంటే ఫీడింగ్ అంతా రైల్స్ ట్యూబ్ నుంచి ఇస్తాం మన పేషెంట్కి. సో ఆ ఫీడింగ్ కానీ న్యూట్రిషన్ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్. అలానే ఒక పేషెంట్ రికవర్ అవుతున్నప్పుడు కూడా చాలా హడ్డల్స్ మనం ఫేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన శంకర్ కేసులో మనం తీసుకుంటే ఆయనకి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆయనకి క్లిప్సిల్లా అనే ఒక బ్యాక్టీరియా గ్రోత్ ఉన్నది, దానికి ప్రతి ఒక్క యాంటీబయాటిక్ రెసిస్టెంట్ ఉండే దానికి. కానీ మన అవర్లీ మనం అంటే ఫిజియోథెరపీ చేయించుకుంటూ పేషెంట్కి అలానే వేరే ట్రీట్మెంట్స్ అన్నీ చూసి ఈరోజు అది కూడా ఆయనకి ఆ చెస్ట్ ఇన్ఫెక్షన్ కూడా లేరు. సెకండ్ బెడ్ సోర్ ఇలాంటి పేషెంట్ ఏంటంటే ఇప్పుడు 2 months అవుతుంది, 2 months 3 months అలా బెడ్ పైన ఉండడం వల్ల ఏమవుతాయి అంటే అలాంటి పేషెంట్కి సాక్రమ్ రీజన్లో బెడ్ సోర్స్ ఇవన్నీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పేషెంట్లో అయితే బెడ్ సోర్ కూడా డెవలప్ అవ్వలేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం ఫేస్ చేసుకుంటూ సక్సెస్ఫుల్లీ పేషెంట్ రికవరీ అనేది మనం చూడగలం. సో శంకర్ గారి కేసులో ఎన్ని మంత్స్లో ఇంకా ఫుల్లీ రికవరీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఫుల్లీ అంటే మన చక్రధర్ సార్ చెప్పినట్టు ఒక 2-3 monthsలో మనం అయితే రికవరీ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవుతుంది. కానీ ఆయన రెగ్యులర్గా మెడికేషన్స్ తీసుకోవాలి, రెగ్యులర్గా ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తూ ఉండాలి. Like and subscribe.